అండి ఆదివారం నాడు సంవత్సరాది రోజున అంటే సంవత్సరాదికి అండి అదే ఆ రోజునండి గారెలు వండాను కదండి. సోమవారం నాడు వండిపోయినాయండి. సోమవారం నాడికి వండిపోతే అండి నేను ఏమోండి ఇవి ఎలాగ వేసుకోవాలో చూస్తున్నానండి. చూపిస్తాను మీకు. ప్యాన్ పెట్టి గ్యాస్ అంటుతున్నానండి. ఇంకొంచెం రేకు పెట్టాను అండి. రేకు కాలుతుందండి. రేకు కాలుతుందండి. ఇంకోండి ఇలాగే గారెలు ఇలా పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెడతాం కదండి మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇలా పెట్టుకోవచ్చు. మీరు తినాలనుకుంటే మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునండి. ఇవి నేను కొద్దిగా చూపిస్తున్నాను మీకు. ఇలా పెట్టుకోవాలి. మీకు లోతైన గిన్నె ఉంటుంది కదండి, ప్లేట్ అయినా మూతైనా ఇలాగే వేసుకోవాలి అండి. ఇలాగే వేసుకున్నాకండి మీరు నూనె గట్ట వేయక్కర్లేదు, దాంట్లో ఉంటుంది నూనె. దీంట్లో ఉంటేనండి దీనికి ఏమి వేసి తినాలంటే ఇలా వేడి చేసుకున్నారు కదా, కరకలు ఆడతాయి. నేను ఏమి వేసుకు తినక్కర్లేదు. అల్లం చట్నీ ఉంటే సరిపోద్దండి. టేస్ట్ అయితే బాగుంటాయండి. ఒక పావు గంట అయితే ఇలా చాలండి. మీరు ఎక్కువ సేపు అక్కర్లేదు. రెండు మూత తీస్తున్నాను. మూత తీసానండి. ఇవి ఇలాగా తిరిగేసుకుంటే సరిపోద్దండి. చూడండి, గారెలు అంటే అండి ఇలాగ వేసుకున్నప్పుడు కాలుతాయండి. ఇవి మీరు వేడి చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. ఇలాగా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదండి మీరు ఇంట్లో ఉండిపోతాయి కదండి, గమ్మున పాడేసుకుంటే పిల్లలు కూడా తినచ్చు. ఇలాగుంటే దీంట్లో కాంబినేషన్ అల్లం చట్నీ వేసానండి. ఇదిగో అల్లం చట్నీ అండి, చాలా బాగుంటుందండి. తిని చూడండి. ఇలాగండి కాలిపోయినాయండి. తీసేస్తున్నాను వీటిలోకి.